స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. మీకు లా తెలుసు, రాజ్యాంగం తెలుసు. ఇప్పుడు హైడ్రా పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. అయితే దీని మీద మీ స్టాండ్ ఏంటి? ఈ కూల్చివేతల్ని ఏ విధంగా చూస్తున్నారు? వాస్తవానికి అది ప్రారంభం చేసేటప్పుడు ప్రభుత్వం చెప్పింది ఒకటి, వాస్తవానికి చేస్తున్నది ఒకటి. నిజంగానే చెరువులు, గుంటలు, ఇతర రకాల నీటి వనరులను సంరక్షించాల్సిన బాధ్యత మనకుంది, అందులో సందేహం లేదు. కానీ అదే సమయంలో ఈ దేశంలో ఉండే సాంఘిక ఆర్థిక కండిషన్స్ అసమానతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చట్టం ఎక్కువనా మానవత్వం ఎక్కువనా అంటే మానవత్వానికి మనం ముందు ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. పైగా ఇక్కడ జరుగుతున్నది చట్ట ప్రకారం కూడా జరగటం లేదు, చట్ట వ్యతిరేకంగా పేదల ఇండ్లను చాలా దుర్మార్గంగా కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు వాస్తవానికి ఇవాళ హైడ్రా పేరు మీద జరుగుతున్నది ఒక దుర్మార్గమైన దాడి పేద ప్రజల మీద తప్ప ఇంకొకటి కాదు. ఎందుకు చెప్తున్నానంటే ముందు మనకు చూపించేటప్పుడు ముందు ఎన్ కన్వెన్షన్ ఒకటి ఏదో చట్టవిరుద్ధంగా ఉందని చెప్పి, అదేవిధంగా మన హిమాయత్ సాగర్ కావచ్చు, హుస్సేన్ సాగర్ కావచ్చు, ఆ ప్రాంతాలలో పెద్ద పెద్ద వాళ్ళ గెస్ట్ హౌస్లు చూపించేసేసి వీటిని కూలగొడతాము అని చెప్పినారు. అంతవరకు ప్రజలు కూడా సంతోషించినారు. అవును. కానీ చివరికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి కొనుక్కొని, చట్టబద్ధంగా కొనుక్కొని, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని, మున్సిపాలిటీలలో కన్సర్న్డ్ లోకల్ బాడీస్లో పర్మిషన్స్ తీసుకొని, ఆనాటి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, అన్నింటిలోంచి ట్యాక్సులు కట్టి, అన్ని రకాల ట్యాక్సులు కట్టి ఇల్లు నిర్మాణం చేసుకొని, బ్యాంకులలో లోన్లు తీసుకొని నివసిస్తున్న వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేసి వాళ్ళను అకస్మాత్తుగా రోడ్డు మీద పడేయడం అనేది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. నెమ్మదిగా అక్కడ ప్రారంభించి వాళ్ళ అసలు రూపం ఇప్పుడు బయట పెట్టుకున్నారు. వాళ్ళ అసలు రూపం ఏంటి అని అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మొత్తం తీసేసి మూసీ చుట్టూ కొంత రోడ్లు అవి వేసి సుందరీకరణ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ కావాల్సిన ఆకాశ హార్మ్యాలు, ఇతర షాపింగ్ కాంప్లెక్స్లు, ఇతర కాంప్లెక్స్ల నిర్మాణానికి అవకాశం ఇవ్వడం కొరకు చేస్తున్న కుట్ర ఇది. 1,50,000 రూపాయల కుట్ర ప్రత్యక్షంగా ప్రభుత్వ మనీతోని, ఇంకా అదర్వైజ్ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ముఖ్యమంత్రి అండ్ కో చేసిన కుట్రలో భాగంగా ఈ హైడ్రా ప్రారంభమైందనే విషయం మనకి ఇప్పుడు స్పష్టంగా తేటతెల్లమైంది. రైట్. అయితే ప్రజల్లో అధికారులు తప్పు చేయలేదా? పర్మిషన్స్ ఇచ్చింది వాళ్ళే, గత ప్రభుత్వంలో కూడా కొన్ని నిర్మాణాలు జరిగాయని మాట్లాడుతున్నారు. అయితే మీ అంచనా కానీ మీరు చూసిన ఇంతవరకు జరిగిన విషయాల్లో గత ప్రభుత్వాలు అంటే నాట్ ఓన్లీ మీ ప్రభుత్వం లేదా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం లేదా 2 స్టేట్స్ కలిసి ఉన్నప్పుడు ఉన్న ప్రభుత్వాలు అనేది పక్కన పెట్టేస్తే విషయాన్ని ముందు నుంచి ఒక 20 ఏళ్ల నుంచి చూసుకుంటే ఎందుకు పర్మిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఒకటే మనం ఇక్కడ వాస్తవం మాట్లాడుకుందాం. 1956లో ఈ రాష్ట్రం ఏర్పడింది. 1956లో రాష్ట్రం ఏర్పడిన నాటికి మీరు ఒక్కసారి గూగుల్ పిక్చర్ తీసి చూస్తే ఎంత అద్భుతంగా ఉండేవో హైదరాబాద్లో చెరువులు, నాలాలు, మూసి ఏ రకంగా ఉండేదో, ఆ తర్వాత క్రమక్రమంగా అవి ఎట్లా ఆక్రమించుకుంటూ రాబడినాయో, ఏ రకంగా ప్రభుత్వాల నుంచి అనుమతులు ఇవ్వడం జరిగిందో ఇవన్నీ మనం చూసినాం, అందులో సందేహం లేదు. మేమే చెప్పినాం, కేసీఆర్ గారు మా ప్రభుత్వం రాగానే మొదటి రివ్యూలోనే స్పష్టంగా లెక్క తీసుకున్నారు. ఇది స్పొరాడిక్ కాదు, దీనికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉండాలి, దీనికి ప్రభుత్వానికి ఒక అంచనా ఉండాలి ప్రజల పట్ల. మీరు ఎక్కడో ఒక అధికారులు ఆవేశపడిపోయి ఒక అధికారిని సిన్సియర్ అధికారిని అని చెప్పేసి అనుకోనిపోయి ప్రజలు ఇల్లు కూడా కొట్టడమే హీరోయిజం కాదు అని చెప్పి మొత్తం లెక్క తీపిస్తే 28,000 కట్టడాలు ఆనాటికి నాలాల పైన ఉన్నాయి. దానివల్లనే హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు సమస్య అవుతుంది అని అధికారులు తెచ్చి మా ముందు పెట్టినారు. వాళ్ళు చెప్పేటప్పుడు ఇంకేం చెప్పినారంటే మిస్లీడ్ చేయడానికి మమ్మల్ని, సార్ ఎట్లా ఇచ్చినారు మీరు అనుమతులు అని కేసీఆర్ గారు నిలదీసినారు వాళ్ళని. మీ అధికారులు చేసిందే కదా తప్పు, మీ అధికారులు తెలియకుండా 2 అంతస్తులు 3 అంతస్తులు ఇంటి కట్టబడతాయి ఎక్కడైనా అని చెప్పి వాళ్ళు చేసింది ఏంది ఆ రోజు కంటే, లేదు సార్ అప్పుడుండే ఎమ్మెల్యేలు చెప్పారు, అప్పుడుండే మంత్రులు చెప్పారు అని చెప్పి ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద దోసే ప్రయత్నం చేసినారు అధికారులు. చాలా క్లియర్ చెప్పినారు కేసీఆర్ గారు, ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి వచ్చి చూడ్డా ఎక్కడెక్కడ ఏమి ఇల్లు కట్టేది చూడాల్సిన బాధ్యత మీది, ఉరికిన వాళ్ళ మీద నెట్టేయడం కాదు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు అకస్మాత్తుగా ఇన్ని వేల మంది పేదల్ని మనం తీసేయలేము, ఇక్కడి నుంచి మాత్రం ఒక కట్టడం కూడా కాకూడదు, ఒక నిర్మాణమైన మీ అధికారులదే బాధ్యత ఉంటుంది, స్క్వాడ్లను పెట్టండి, ఒక ఇటుక పేరిస్తే చాలు తీసేయండి, ఇక కొత్త నిర్మాణం రానివ్వకండి అని చెప్పినారు. ఇది ఒకవైపు. అయితే గతంలోనే మనం చూసినాం, నేను ముందే మీకు చెప్పినట్టు ఈ దేశంలో ఉండే, ఈ రాష్ట్రంలో ఉండే సామాజిక ఆర్థిక సమీకరణలను బట్టి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ జాగాలలో కూడా నిర్మాణాలు చేసుకుంటే, ఎవరైనా పేదలు వచ్చి గుడిసెలు వేసుకొని అట్లా తాత్కాలిక నిర్మాణాలు చేసుకుంటే ఇక వాళ్ళని లీగలైజ్ చేద్దాం, ఇప్పుడు వాళ్ళని డిస్ప్లేస్ చేయలేం,
కూలగొట్టి దుర్మార్గంగా అమానవీయంగా మనం వాళ్ళ రోడ్డు మీద పడేవేయలేం. ఇంకో చోట ఎక్కడో చోట ఇల్లు కావాలి. ఇల్లు అనేది ఒక కళ, ఇల్లు అనేది ఒక కళ, ఒక ధైర్యం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. నువ్వు ఇలుగులు కొట్టడం అంటే వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని చెదరగొట్టడం, వాళ్ళకు బ్రతుకు మీద ఉన్న కోరికను కూడా చంపేయడం తప్ప ఇంత మించి కొట్టు కాదు. మనుషులను చంపేయడమే ఇప్పుడు వాళ్ళ ఇల్లుగులు కొట్టడం అంటే దుర్మార్గంగా. అటువంటి సందర్భంలో ఇక వాళ్ళకి హక్కులు ఇచ్చేసేసి వాటిని లీగలైజ్ చేసి వాటి నుంచి కనీసం ట్యాక్స్లు తీసుకొని దాన్ని కొంత ఛానలైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన వచ్చి దాంట్లో భాగంగానే మేము 58, 59 జీవోలు కూడా ఇచ్చినాం. అయితే మాకంటే ముందు ప్రభుత్వాలు కూడా ఇచ్చినారు చాలా సందర్భాల్లో. ప్రజలకి వాళ్ళకి హక్కులు ఇచ్చినారు. ఆ రకంగా చేయటం జరిగింది. ఎక్కడ కొన్ని చోట్ల రివర్ బెడ్లో యాక్చువల్గా మీకు ఇక్కడ చెప్పాలి ఒక విషయం. మూసీకి సంబంధించి, మూసీ సుందరీకరణకు సంబంధించి మా ప్రభుత్వంలోనే చర్చకు వచ్చారు. కేటీఆర్ గారు కూడా ఆ రోజు ఒక పెద్ద ప్లాన్ తీసుకొని వచ్చినారు. వచ్చి చూపించిన తర్వాత కేసీఆర్ గారు నథింగ్ డూయింగ్, ఇవన్నీ కావు, కేవలం రివర్ బెడ్లో అంటే ఏదైనా కొంచెం వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న ఇండ్లు ఏవైతున్నాయో, ప్రజలు కూడా చనిపోయే అవకాశం ఏదైతే ఉందో అకస్మాత్తుగా వరదలు వచ్చినప్పుడు, వాళ్ళను మాత్రమే గుర్తించండి, అవి ఎన్ని ఉన్నాయో చూసి ఒకసారి వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళకి చెప్పి, వాళ్ళకి రాబోయే ప్రమాదం ఏందో వాళ్ళకి చెప్పి, వాళ్ళని ఏదన్నా ఉంటే వేరే కాడ మనం ఇల్లు కట్టించేసేసి తీసుకుపోయే అవకాశాన్ని చూడండి, వాళ్ళని ఒప్పించి మాత్రమే చేయండి, అంతకు మించి ఈ ప్రాజెక్ట్ ముందుకు పోవద్దు. ఒకటి చేయండి, సుందరీకరణ అనేదానికంటే ముందు కాలుష్యం లేకుండా చేయడానికి ఏం చేస్తారో చేయండి అని చెప్పినారు. దాని ప్రకారం కేటీఆర్ గారు అంతర్జాతీయ బిడ్డలను పిలిచి దీన్ని మొత్తం కాలుష్యం లేకుండా ఈ నీళ్ళను పరిశుభ్రం చేయడానికి ఉన్న అవకాశాలు ఏంది అని చెప్పి వెతికి చేసి ఒక 16,000 కోట్లతోని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినారు. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా సీవరేజ్ ఏదైతే ఉందో, డ్రైనేజ్ ఏదైతే ఉందో, ఈ నీళ్ళను క్లీన్ చేయాలి మొదలు. మొట్టమొదటిగా అక్కడి నుంచి వెళ్ళి వస్తుంది ఏదైతే బొలారం ఈయన పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వెళ్ళి ఏదైతే వస్తుందో ఇక్కడికి నాలా, అది బాగా కలుషితంగా వస్తుంది, రసాయనిక పదార్థాలు దాంట్లో కలుస్తున్నాయి. దాన్ని హుస్సేన్ సాగర్లో లేకుండా డైరెక్ట్గా కిందికి పంపించేసేసి దాన్ని కూడా శుద్ధి చేయాలి. అక్కడ నుంచి అసలు పరిశ్రమలు తీసేయాలిగా, హైదరాబాద్ ఇంత పెరిగిపోయింది, ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పి దాని మీద యాక్షన్ తీసుకొని తర్వాత హైదరాబాద్ సివరేజ్ని కూడా మొత్తం ట్రీట్మెంట్ చేయాలి. ఒక్క చుక్క నీళ్లు కూడా డైరెక్ట్గా మూసిలో పోవడానికి లేకుండా ట్రీట్మెంట్ ప్లాన్ చేయండి అని చెప్పినారు. ఇంకా కొన్ని బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయి దానిపైన, మూసి పైన అని చెప్పి ఇంకొక 15 బ్రిడ్జ్లకు అనుమతి ఇచ్చినారు. మొత్తం ఒక్క చుక్క కూడా ఈ హైదరాబాద్లో బయటకు వస్తున్న డ్రైనేజీ రోజు ఉదయం సాయంత్రం డైరెక్ట్గా మూసిలకు పోకుండా ట్రీట్ చేయడం కావాల్సిన పద్ధతులు అవి కూడా చేసినాం మేము. చేసి ఈ రకంగా ప్రజలకు అర్థం చేయించి ఆ రివర్ బెడ్లో వరద కొట్టుకుపోయే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడి నెమ్మదిగా వాళ్ళను వేరే చోటు పంపిద్దామని ఆలోచన చేసి మేము పని మొదలు పెట్టినాం. అది దానికి అది సరిపోతుంది. కానీ ఈయన వచ్చిన తర్వాత కొద్దిమంది దుర్మార్గులు, డబ్బు పైన అత్యాశ ఉన్న వాళ్ళు ఈ ముఖ్యమంత్రికి ఒకటి చెప్పినారు, లేదు మనం థేమ్స్ నదిలాగా సమరవతిలాగా మొత్తం వీళ్ళని డిస్ప్లేస్ చేసి ఒక రివర్ బెడ్లు ఉన్న వాళ్ళు కాదు, రివర్ పైన కూడా అందరిని తీసేస్తేనే, డిస్ప్లేస్ చేస్తేనే రేపు మనకు మాల్స్ కట్టుకోవడానికి, రకరకాల యాక్టివిటీకి, కమర్షియల్ యాక్టివిటీకి ఇది మనం వాడుకోవచ్చు అని చెప్పి ఒక పెద్ద ప్లాన్ చేసి ఒక విలన్ లాగా సినిమాలలో మనం చూస్తుంటామమ్మా. అప్పుడప్పుడు విలన్లు కూడా రాజకీయ నాయకుల పాత్రలోకి వచ్చేసేసి ఎట్లా దోసుకుంటారో, ఏ రకంగా దుర్మార్గంగా చేస్తారో మనం కొన్ని సినిమాలు చూస్తుంటాం. సేమ్ అదే పద్ధతుల్లో వీళ్ళు సినిమాలో ఒకరోజు ముఖ్యమంత్రి అయ్యే పద్ధతుల్లో ఏ రకంగానైతే ఉంటారో, దుర్మార్గులు వచ్చి కూర్చుంటారో ఆ పద్ధతుల్లో ప్లాన్ చేసిన పని ఇప్పుడు ఇది. అందువల్లనే ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.